చాలా 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 హ్యాపీగా ఉంది మనోజ్. మన పెళ్లి రోజు కంటే ఈ రోజే నాకు వెరీ స్పెషల్, మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. కంగ్రాట్స్ అగైన్. థ్యాంక్ యూ. అక్కడ అందరి ముందు స్వీట్ కూడా తినిపించలేకపోయాను. వాళ్ళు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు కదా. వాడొక వేస్ట్ ఫెలో, వాడి గురించి ఆలోచించకు. ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. అవును, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఇప్పుడు నువ్వు మిస్టర్ మనోజ్ గా ఫుల్ఫిల్ అయ్యావు. థ్యాంక్ యూ రోహిణి. నేను తలుచుకుంటే జాబ్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే నాకు నచ్చిన జాబ్ రాలేదని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. పోనీలే, మొత్తానికి జాబ్ తో వచ్చావు కదా, నాకు అది చాలు. అవును, ఇంతకీ అదేం జాబ్ అన్నావు? అంటే అంత గొప్ప జాబ్ కాదనుకో. అదే తెలుసు, చెప్పావు కదా. అదే ఏం జాబ్ అని? గొప్ప జాబ్ కానప్పుడు ఏదైతే ఉంది, నేను గొప్ప జాబ్ తెచ్చుకున్నాక అప్పుడు చెప్తానులే. అప్పటి వరకు నువ్వు చేస్తున్న జాబ్ నేనేంటని అనుకోవాలి? కలెక్టర్ కాదు, కలెక్టర్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ వా? సేల్స్ మేనేజర్ కాదు, సేల్స్ మ్యాన్ వా? ఆ పోస్ట్కి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, అదేంటో చెప్పవా ప్లీజ్? చూడు రోహిణి, నాకు ఈ జాబ్ జాయిన్ అవడమే ఇష్టం లేదు. కేవలం నీ కోసం, నువ్వు ఇంట్లో తలెత్తుకొని ఉండటం కోసం మాత్రమే నేను జాబ్ జాయిన్ అయ్యాను. ఇదైతే అబద్ధం కాదు రోహిణి. నేను పార్క్కి అసలు వెళ్ళటం లేదు, నన్ను నమ్ము. నిన్ను నమ్మాను కాబట్టే కదా నీతో వచ్చాను, నీతో ఉంటున్నాను, నీతో అన్నీ చెప్పుకుంటున్నాను. నాతో చెప్పడానికి ఏమైంది? సీరియస్లీ నాకు ఆ జాబ్ గురించి చెప్పడం ఇష్టం లేదు. నేను చెప్పగలిగిన రోజు నువ్వు పడకుండా నేనే చెప్తాను. ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. ప్లీజ్ రోహిణి, నన్ను అర్థం చేసుకో. ఇట్స్ ఓకే, నీకు చెప్పాలనిపించిన రోజే చెప్పు. అప్పటిదాకా నేనేం అడగను. నా కోసం నువ్వు జాబ్ చేస్తున్నా, నాకు అది చాలు. ఇదంతా నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదత్తా? వాళ్ళని అవమానించడానికి తీసుకెళ్తే నువ్వు నాకు అవమానం జరిగేలా చేసావు కదా. అనుకున్నది ఏది జరగలేదు. పైగా చివరికి నా శత్రువు కాళ్ళకి నమస్కారం చేయించావు, నా పరువే తీసావు. రమ్మని చెప్పాలా? ఇమ్మని చెప్పాలా? పొమ్మని చెప్పాలా? ఈ ఆగవే. ఏంటి ఈ మధ్య నీ మొహంలో టెన్షనే కనిపించట్లేదు? నా గదిలోకి రావాలంటే నీకు భయమే వేయట్లేదు? అదేం లేదు. ఏం లేదు? టెన్షన్ లేదా, భయమే లేదా? నేను వెళ్తానండి. నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్తానంటావేంటి? పొగరు పెరిగిపోయిందా? అయ్యో అదేం లేదండి. మీ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. ఆనందమా? నాకా? నా బ్రతుకు అదొక్కటే తక్కువ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎదిరించి మాట్లాడుతున్నావు? నా బ్రతుకులో ఎప్పటికీ సంతోషం అనేది ఉండదని చెప్తున్నాను. ఉండకూడదనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. కానీ నాకు మీ ఇంట్లో అవమానం జరిగింది. మీ అన్నతో నా కాళ్ళు కడిగించుకోవాలనుకుంటే నేనే వాడి కాళ్ళకి దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవమానంతో రగిలిపోతున్నానే. ఇంతకింత బదులు తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను. నేను పడే నరకం చూస్తూ కూడా నీకు ఇంకా సంతోషం కలగడం లేదా? నా పుట్టింటి వాళ్ళని కూడా ఏడిపించాలా? మిమ్మల్ని నమ్మినందుకు, నమ్మి పెళ్లి చేసుకున్నందుకు మీరు నన్ను ఏదైనా అనండి. నేను టార్చర్ చేసే విషయం అక్కడ తెలిస్తేనే కదే నాకు మజా.
ఇక్కడిదిక్కడే వదిలేసి అక్కడ ఏం జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావే? నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అనుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. అదే అలా ఉండకూడదు. అలా ఉండకూడదంటే నువ్వు ప్రతిరోజు ఏడవాలి. ఏడవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఇక్కడ అనుభవించే శిక్ష మీ వాళ్ళందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేస్తా. ఎలా? ఏం చేయాలి నేను?